పుణ్యమూర్తుల దివ్యగాథల నుండి ఈరోజు మహమ్మద్ ప్రవక్త గురించి ఏం చెప్పారో విందాం. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో అరబ్ దేశాలలో ధర్మము క్షీణించి జనులు పాప పంకిలములో మునిగిపోతున్న తరుణంలో వారిని ఉద్ధరించడానికి మహమ్మదు ప్రవక్త అవతరించాడు. ఇస్లాం మతము మహమ్మదు ప్రవక్త కాలము నుండి వెలుగులోకి వచ్చింది. భగవంతుని తరపున వచ్చిన దూత అయిన మహమ్మదు ప్రవక్త ఉద్బోధించిన ప్రవచనములకు ఆనాటి సాధారణ ప్రజలు స్పందించి తమలో ఉన్న అజ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని, మూఢనమ్మకాలను పారద్రోలి మహమ్మద్ యొక్క ప్రవచనములందు విశ్వాసముంచి క్రమముగా ఇస్లాం మతములోనికి ప్రవేశిస్తూ అతడు చూపిన బాటలో పయనిస్తూ శ్రద్ధాదీక్షలు గూని అనేక మంది ఇస్లాం మత సిద్ధాంతాలను అనుసరించారు. మహమ్మద్ ప్రవక్త ఎట్టి పరిస్థితులు అవతరించినో మనం గమనించవలసి ఉంది. ఆ సమయంలో ఎలా ఉన్నాయంటే పరిస్థితులు అంటే మహమ్మద్ ప్రవక్త దేవదూతగా ఈ భూలోకానికి దిగివచ్చే ముందు అరేబియన్ దేశాలలో మరియు దాని చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో నివసిస్తున్నటువంటి ప్రజలు మూఢనమ్మకాలకు, మూఢ విశ్వాసాలకు లోనై మానవత్వాన్ని మంటగలిపి పశుప్రాయ స్థితిలోనికి దిగజారిపోయి ఉన్నారు. ఆనాటి యూదులు పరస్పరం కొట్లాడుకుంటూ ప్రతి చిన్న విషయంలోనూ ఘర్షణ పడుతూ ధనాకాంక్ష పెరిగి పాపభీతి తగ్గి పరస్పరం ఈర్ష్య ద్వేషాలతో కక్షలను పెంచుకుంటూ ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. ఆ రోజులలో విగ్రహారాధన బాగా పెరిగినది. మూఢనమ్మకాలు, మంత్ర, భూత, ప్రేత, పిశాచాలు, అనేక మంది భర్తలుండుట, వితంతువులకు పునర్వివాహాలు లేకపోవుట, సహగమనాలు, దిగంబరులుగా స్త్రీలు పురుషులు ఆయా దేవతలను ఆరాధించుటకు అలవాటు పడుట, అధిక వడ్డీ వ్యాపారంతో ప్రజలను పీడించుట, కులతత్వాలు బాగా పెరిగి దురాచారములతో వావి వరుసలు లేకుండా పరస్త్రీలతో సంగమము చేయుట, పరస్పరముగా స్త్రీ విషయములో, ధన విషయములో, తిండి విషయములో కలహించి పోట్లాడుకొనుట, చంపుకొనుట మొదలగు దురాగతములు ప్రబలి యూదు ప్రజలందరూ వ్యక్తిత్వము, విచక్షణ జ్ఞానము కోల్పోయి మృగములుగా, పశువులుగా ప్రవర్తించారు. అయితే ఆ సమయంలో భారతదేశం యొక్క పరిస్థితి పరమ వైభవ స్థితిలో ఉంది. ఇట్టి పరిస్థితులలో యూదులందు కూడా అత్యాచారాలు, హింస బాగా పెరిగినవి. అరేబియాలోని అధిక భాగంపై యూదుల తెగవారే ఎక్కువ మంది ఉన్నారు. వారు తరచుగా కురాలోయ, ఖైబరు కనుమలలో నివసించేవారు. నీతి, నిజాయితీ, సిగ్గు, బిడియం వారిలో ఏమాత్రమూ లేవు. గానసభలో స్త్రీ పురుషులు దిగంబరంగా నృత్యమాడేవారు. ఇట్టి పరిస్థితులలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు మహమ్మదు ప్రవక్త అవతరించాడు. అధర్మ బాటలో పయనించు మానవాళి ఆధ్యాత్మిక బాటలో నడిపించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటకు యుగావతార పురుషుడు మాత్రమే చేయగలడు. ఈ కోవకు చెందినవాడే హజరత్ మహమ్మద్. అతడు లా ఇలాహ ఇల్లల్లాహు మహమ్మదుర్ రసూలుల్లాహి అను సందేశాన్ని యూదులకు, అరబ్బులకు అందజేశాడు. ఇద్దరికి కూడా, యూదులు అరబ్బులు వేరు, వాళ్ళిద్దరికీ అందజేశాడు. ఏం సందేశం? లా ఇలాహ ఇల్లల్లాహు మహమ్మదుర్ రసూలుల్లాహి అనే సందేశం. మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకము 24/571 సోమవారం రోజున జన్మించాడు. అంటే ఏప్రిల్లో అనమాట. 571 ఏప్రిల్ 20వ తారీఖున క్రీస్తు పుట్టిన తరువాత అనమాట. అంటే క్రీస్తు పుట్టిన తర్వాత 571 సంవత్సరాలకి ఈయన అవతరించాడు. అంటే సుమారుగా 6వ శతాబ్దంలో అవతరించాడు అనమాట. ఇది క్రీస్తు శకం 6వ శతాబ్దంలో, 6వ శతాబ్దం 4వ భాగంలో అన్నమాట.
శతాబ్దాన్ని 4 భాగాలు చేస్తే ఇది 4వ భాగం అవుతుంది సుమారుగా. అతడు తల్లి గర్భములో ఉన్నప్పుడే తండ్రి చనిపోయినందున తల్లి పెంచి పెద్ద చేసింది. ఆమె పనికత్తైన సాబియా కూడా బాలుని పెంపకంలో కడు జాగ్రత్త తీసుకుంది. అంటే తల్లి యొక్క సహాయకురాలు ఉంది, పనికత్తె ఆమె సాబియా ఆమె పేరు. వీళ్ళిద్దరూ కూడా ఆయన పెంచడంలో శ్రద్ధ వహించారన్నమాట. మహమ్మదు గ్రామ వాతావరణంలో 6 సంవత్సరాలు గడిపాడు. ఆ తరువాత తల్లి అమీనా, అంటే మహమ్మదు ప్రవక్త తల్లి పేరు అమీనా అన్నమాట, కుమారుణ్ణి మదీనాకు తీసుకువెళ్ళింది. మదీనాలో నెల రోజులు గడిపారు. ఆ తరువాత అమీనా కుమారుణ్ణి తీసుకుని మక్కాకు బయలుదేరి వస్తూ ఉంటే దారిలో ఆమె చనిపోయింది. ఆమెను అబ్బవా అనే చోట సమాధి చేశారు. అంటే తల్లిదండ్రులనిద్దరినీ సుమారుగా 7వ ఏటే కోల్పోయాడు. అలాగే క్రీస్తు 7వ ఏటే తండ్రిని కోల్పోయాడు. అప్పటికి మహమ్మద్ ప్రవక్తకు 6 సంవత్సరాలే. తల్లి పోయేటప్పుడు తల్లి మరణానంతరం బాలుని సంరక్షణ భారము తాత అయిన అబ్దుల్ ముత్తలిబో పైన పడింది. తాత తీసుకున్నాడు అన్నమాట పెంపకం బాధ్యత. అతడు మనుమని కంటికి రెప్పలాగా చూసుకున్నాడు. 10-12 ఏళ్ల వయసు రాగానే మహమ్మదు తోటిబాలురతో గొర్రెలను కాయటానికి వెళ్ళేవాడు. మహమ్మదు పినతండ్రి అయిన అబూ తాలిబ్కు మహమ్మద్ అంటే అమితమైన ప్రేమ. అబూ తాలిబ్ వ్యాపార నిమిత్తమై తరచుగా సిరియా పోతూ మహమ్మదును కూడా తన వెంట తీసుకొని వెళ్ళేవాడు. అప్పటికి మహమ్మద్ వయసు 12 సంవత్సరాలు. మహమ్మదు తన బాబాయితో తరచుగా సిరియాకు వ్యాపార నిమిత్తమై పోతూ ఎంతో అనుభవాన్ని గడించాడు. మక్కాలో హజరత్ ఖదీజా అనే గొప్ప శ్రీమంతురాలు ఉంది. ఆమె మహమ్మదుకు దూర బంధువు. ఆమె ప్రథమ భర్త చనిపోగా 2వ వివాహం చేసుకుంది. కొంతకాలానికి ఆ 2వ భర్త కూడా చనిపోయాడు. ఈ గతించిన 2 భర్తల సంతానంలో 2 అబ్బాయిలు 1 అమ్మాయి ఉన్నారు ఈ హజరత్ ఖదీజాకి అన్నమాట. తన భర్తలు చనిపోయిన తర్వాత హజరత్ ఖదీజా తన వ్యాపార బాధ్యతలని మహమ్మద్కు అప్పగించింది. మహమ్మద్కు అప్పుడు 25 సంవత్సరాలు. హజరత్ ఖదీజా వయసు అప్పుడు 40 సంవత్సరాలు. మహమ్మద్ తనకు అప్పగించిన వ్యాపారంలో నుంచి లాభాన్ని గడించాడు. మహమ్మద్ యొక్క సద్గుణ సంపదను చూచి హజరత్ ఖదీజా మిక్కిలి సంతోషించి అతనిని వివాహం చేసుకోవటానికి సిద్ధపడింది. ఆమె తన కోరికను మహమ్మద్కు తెలిపింది. మహమ్మద్ కూడా ఆమె అభిష్టాన్ని కాదనలేక అంగీకరించాడు. తరువాత ఆ ఇరువురు కూడా వైభవంగా వివాహం చేసుకున్నారు. ఒకసారి మహమ్మద్ ప్రవక్త తన బాబాయి అయిన అబ్బాసుతో కలిసి మసీదు నిర్మాణానికి కాను ఇటుకలను మోస్తూ ఉన్నాడు. ఆనాడు ఒక పవిత్ర నిర్మాణ కట్టడానికి గాను దిగంబరులుగా పురుషులు స్త్రీలు కలిసి ఇటుకలు మోసే ఆచారం ఉంది. కానీ మహమ్మద్ ప్రవక్తకు కొన్ని ఇటుకలు మోసిన తరువాత అనిపించింది, నలుగురిలో దిగంబరుడిగా ఇటుకలు మోస్తున్నానే అనే స్పృహ కలిగిందనమాట. వెంటనే మూర్ఛ పొందాడు. కొద్ది నిమిషముల తరువాత స్పృహ వచ్చి వెంటనే నాకు లుంగీ ఇమ్ము అని తనలో తాను బిగ్గరగా కేకలు వేశాడు. అక్కడ ఉన్నవారు అతనికి లుంగీ ఇవ్వగా దానిని ధరించి తనకు ఓ వ్యక్తి కనిపించి నీ మర్మాంగమును మరుగున పరుచుకోమని హెచ్చరించి అదృశ్యమయ్యనని చెప్పాడు. కొన్ని దినములు గడిచిన తరువాత మహమ్మద్ ప్రవక్త జీవితంలో మార్పు వచ్చింది. అతడు ఏకాంతంలో ఉండగా ఏకాగ్రతతో గంటల తరబడి కూర్చుని ధ్యానములో నిమగ్నుడయ్యాడు. పవిత్ర మక్కా నుండి 3 మైళ్ళ దూరములో హిరా అనే గుహ ఉంది. మహమ్మద్ ఈ గుహకు వెళ్ళి భగవంతుని ధ్యానములో కొన్ని గంటలు గడిపాడు. ఒకనాడు మహమ్మదునకు అదృశ్య రూపంలో జిబ్రాయిల్ అనే దేవత కనిపించి చదువుకొనమని ఆజ్ఞాపించింది.
తర్వాత మహమ్మదు భయపడుతూ తన భార్యతో జరిగిన విషయం చెప్పాడు. భార్య తనని ఓదారుస్తూ, మిమ్మలను భగవంతుడు సదా రక్షిస్తాడు, దేవతగా మానవోద్ధరణ చేయటానికి కర్మ సందేశమును తొలిసారిగా మీకు అందించాడు, కాబట్టి భయపడకము అని భార్య చెప్పింది. ఆ తర్వాత అతనిలో వచ్చిన మార్పు వలన ఆయన ఏం చేశాడో రేపు తెలుసుకుందాం. స్వస్తి.